హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రప్రభ పేపర్లో పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు 10 మంది పైన నిన్న స్పీకర్ ఒక 5 పైన డెసిషన్ తీసుకుండు. 10 మందిలో ఒక 5 ఇంకా ఈరోజు ఏమన్నా తీసుకుంటాడేమో. ఒక 5 ఎమ్మెల్యేలు గూడెం మైపాల్ రెడ్డి, అరకపూడి గాంధీ, రాజేంద్రనగర్ సంబంధించి ప్రకాష్ గౌడు, వీళ్ళకి సంబంధించి తెల్ల వెంకట్రావు, కృష్ణమోహన్ రెడ్డి గద్వాల ఎమ్మెల్యే. వీళ్ళకి సంబంధించి డెసిషన్ తీసుకొని ఏంటంటే వీళ్ళు పార్టీ మారినట్టు ఆధారాలు లేవు కాబట్టి చర్యలు ఏం తీసుకోలేము. అనర్హత పిటిషన్ డిస్మిస్ చేశారు. వీళ్ళని డిస్మిస్ చేస్తారని అనుకున్నారు జనాలంతా. వీళ్ళ పదవులను ఏదో డిస్మిస్ చేస్తారని. ఆయన సింపుల్గా ఆ ఐదుగురు అనర్హతలకు ఆధారాలు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చేసిండు. సాంకేతికంగా బీఆర్ఎస్లోనే ఉన్నట్లు అనర్హత పిటిషన్ల కొట్టివేత తీర్పు వెల్లడించిన స్పీకర్ ట్రిబ్యునల్. నేడు మరో 3 పిటిషన్లపై తీర్పు. పార్టీ మారినట్టు ఆరోపణలు మాత్రమే ఉన్నవి, విచారణ ధృవీకరణ కాలేదని స్పీకర్ గారు చెప్తున్నారు. ఈరోజు ఒక ముగ్గురు ఉన్నాయి. మళ్ళీ ఈరోజు ముగ్గురు పోచారం శ్రీనివాసరెడ్డి, ఆయన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమారు, వీళ్ళకి సంబంధించి ఉన్నాయి. కాలే యాదవ్, ఈ ముగ్గురు ఉన్నాయి. ఇంకొక ఇద్దరు ఉన్నాయి, కడియం శ్రీహరి అండ్ దానం నాగేంద్ర. వాళ్ళు కొంత టెక్నికల్గా దొరికారు. ఇక కడియం దానం నాగేంద్ర డైరెక్ట్ పార్లమెంట్కి పోటీ చేసి సికింద్రాబాద్కి బీఫామ్ పైన, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన ఆయన ఈ టెక్నికల్ కాదు చట్ట ప్రకారం దొరికిండు. కడియం శ్రీహరి ఏమో వాళ్ళ బిడ్డ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసింది ఎంపీగా వరంగల్లో. ఆ వరంగల్ ప్రచార సభల్లో పాల్గొన్నాడు. కాంగ్రెస్ పార్టీ ప్రచార సభల్లో పాల్గొని హస్తం గుర్తు కోటేయండి చెప్పిండు. ఆ వీడియోలోని ఇక వాళ్ళిద్దరిది ఎపిసోడు ఇక లాగి ఎప్పుడో 2028 ఎన్నికలకు ముందు ఒక 2 నెలల ముందో 3 నెలల ముందో వాళ్ళు రాజీనామా చేస్తారు. అయిపోయింది, రాజీనామా చేశారు కాబట్టి అనర్హత ఎక్కడదా అంటాడు. ఇది జరగబోతుంది. ఇది ఎంత ఘోరమైన పరిస్థితి అంటే ఆధారాలు లేవట. అంటే అందరికీ తెలుసు, కాన్స్టిట్యున్సీలో ఓటేషన్ ప్రజలు తెలుసు, రాష్ట్రంలో చూస్తున్న ప్రజలు తెలుసు, స్పీకర్ గారికే దొరకల ఆధారాలు. సింపుల్గా స్పీకర్ గారు ఒకవేళ ఆధారాలు దొరకాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడిగితే ఇచ్చేటోళ్ళే. ఎందుకంటే కండవ కప్పింది ఆయనే, మనం చూసిన ఫోటోలలో. సరే దేవుడు కండవ, పార్టీ కండవ, ఇక వాళ్ళ ఆత్మసాక్షి తెలవాలి. కానీ రేవంత్ రెడ్డి గారిని ఏమైనా అడిగి ఉంటే చెప్పేటోడేమో, ఆధారాలు ఇచ్చేటోడు. ఎందుకంటే ఆయన ఆధారాలు ఇవ్వడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతోని కొట్టి చంపాలన్నాడు. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి పోతే రాళ్లతోని కొట్టి చంపాలి, వాళ్ళ ఇళ్ల ముందు చావు డప్పు మోగించాలన్నాడు. కాబట్టి ఆయనకి చాలా బలమైన ఆధారాలు దొరుకుతాయి. పార్టీ మారారు లేదు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళు ఇట్లాంటివి చేస్తే ఆయన అన్నాడు. ప్లస్ కండోలు కప్పింది కూడా ఆయనే. కాబట్టి ఆయన అడిగితే చెప్పేటోడేమో ఆధారాలు. మరి ఆయన అడగలేదా మీరు? అడగపోవడానికి రీజన్ ఏందో ఇక స్పీకర్ గారి విచక్షణ కాబట్టి అది వేరే విషయం. ఇది మొత్తానికి సుప్రీంకోర్టులో ఈరోజు హీరింగ్ ఉంది కాబట్టి నిన్న ట్రిబ్యునల్ డెసిషన్ తీసుకుంది. ఇక అయిపోయింది, ఆ కేసు క్లోజ్ చేస్తారా? మరి సుప్రీంకోర్టు ఏమన్నా స్టెప్ ఫార్వర్డ్ చేసి లేదు ఆధారాలు ఏంది, ఇంత క్లియర్గా ఆధారాలు ఉంటే ఆధారాలు ఇవ్వని ఎట్లా అంటారని ఇన్వాల్వ్ అయితే అంటే స్పీకర్ కూడా ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ కాబట్టి ఇంకో కాన్స్టిట్యూషనల్ బాడీ సుప్రీంకోర్టు వచ్చి ఇంకో స్పీకరు విధుల్లో వేలు పెట్టే పరిస్థితి కాన్స్టిట్యూషన్ ప్రకారం ఉండకపోవచ్చు. మొత్తానికైతే ఆధారాలు లేవని ఒక డెసిషన్ అయితే తీసుకోండు. ఇక 5 సేఫా, క్లీన్ చీటా, వాళ్ళ భవిష్యత్తు చెప్పింది. భవిష్యత్తు ఏందనేది సుప్రీంకోర్టు, హైకోర్టులో బీఆర్ఎస్ వాళ్ళు పోయేది. ఇక బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే అసెంబ్లీ సాక్షిగా ప్రజాస్వామ్యం కూని అయిందట, రాష్ట్రంలో రాజ్యాంగం పతనమైంది, స్పీకర్ తీర్పు దారుణం అని ఈయన కేటీఆర్, ఈయన హరీష్ రావు. ఇక మీరు చెప్పాలా రాజ్యాంగం కూని గురించి? అసలు మీకు మాట్లాడే అర్హత లేదు, మీకు మాట్లాడే అర్హత లేదు. అటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా ఇప్పుడు లేకుండా పోయింది. ఇద్దరిద్దరే దొంగలు అంట నేను. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏం పార్టీ మారిన వాళ్ళని రాళ్లతో కూడా చంపాలంటాడు. బట్టి విక్రమార్క గారు ఏమంటాడు, నా స్పీకర్ నాకున్న ప్రతిపక్ష హోదాను తొలగించారు కావాలని కేసీఆర్ 12 మంది ఎమ్మెల్యేలు తీసుకొని అని చెప్పి ఇక వాళ్ళన్న 3/4 జాయిన్ చేసుకున్నారు, సిఎల్పి విలీనమైంది. మీది అది కాదు కదా కాంగ్రెస్ది. ఇద్దరిద్దరే. కేటీఆర్ కూనీల గురించి మాట్లాడుతున్న ఆయన, మీరు ప్రజాస్వామ్యం కూనీల గురించి, ప్రజాస్వామ్యాల గురించి మీరు మాట్లాడితే మీది ఒక కుటుంబ పార్టీ, మీ కుటుంబం చుట్టే ఇప్పుడు రాజకీయాలు తిరుగుతున్నాయి. మీ కుటుంబంలో ఒక సభ్యురాలు బయటికి పోయి మీరు చేసిన ఘనకార్యాలని రోజు ఎపిసోడ్ లెక్క, సీరియల్ లెక్క వదులుతూ ఉంది. మీరు ఎక్కడెక్కడ కబ్జాలు చేశారు, ఎవరెవరితో చేయించారు. ఇక ఆమె నాకు తెలిసి ఈ స్పీకర్ డెసిషన్ వచ్చాక ఆమె అవి కూడా చెప్పింది. ఏ ఎమ్మెల్యేని ఎందుకు తీసుకున్నారు, ఏ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ పైన గెలిచి బీఆర్ఎస్లో ఎందుకు జాయిన్ అయ్యారు, వాళ్ళకి ఎక్కడెక్కడ లబ్ధి వచ్చింది అనేది ఆ వివరాలన్నీ చిట్టా బయటికి పెట్టింది. ఆ రోజు లేని ప్రజాస్వామ్యం ఈరోజు నాది. మీరు మార్చుకొని డైరెక్ట్ క్యాబినెట్లో మంత్రులే ఇస్తారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ సైకిల్ గుర్తు పైన గెలిస్తే జాయిన్ చేసుకొని మొదటి విడతలో మంత్రి ఇస్తారు క్యాబినెట్లోకి. సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం నుంచి కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు పైన గెలిస్తే ఆమెను జాయిన్ చేసుకొని మంత్రి ఇస్తారు. ఆ రోజు లేదా? అది ప్రజాస్వామ్యం?
అది కూనీ కాదా? ప్రజాస్వామ్యం పరిహాసం అయిందట. ఈ పరిహాసాల గురించి అటు కాంగ్రెస్ వాళ్ళకి, ఇటు బీఆర్ఎస్ వాళ్ళకి మాట్లాడే అర్హత లేదు. ఇద్దరిద్దరే. అవకాశాన్ని బట్టి మాట్లాడతారు. అవకాశవాద రాజకీయాలు, అవకాశవాద మాటలు. ఇది మొత్తానికైతే ఆధారాలు లేవట, ఆధారాలు లేవని క్లీన్ చిట్ ఇచ్చేసిండు. ఈరోజు ఇంకో ముగ్గురికి ఇస్తారు. ఇక దాంట్లో డౌట్ లేదు. ఇంకోటి హస్తం ఆధిక్యం అట. పల్లెపూరులో అంతిమ ఫలితాలు వచ్చినాయి. కాంగ్రెస్ 6,820 సర్పంచులు గెలిచింది. బీఆర్ఎస్ 3,518 గెలిచింది. బీజేపీ 702, ఇతరులు 1,654. ఆ ఇతరులు సిపిఐ, సిపిఎం, మిగతా ఇండిపెండెంట్లు, ఈ చిన్న చిన్న పార్టీలు వాళ్ళు ఉన్నారు. మొత్తానికైతే హస్తం పార్టీ పైచేయి ఉంది. పైచేయి అవుతుంది కానీ ఆధిపత్యం లేదు. ఆధిపత్యం మీన్స్ బీఆర్ఎస్ 3,500 సర్పంచులు గెలిచేదాకా తీసుకొచ్చిందంటే ఇది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి హెచ్చరికే. బీఆర్ఎస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతర్గత కుమ్ములాటల్లో వాళ్ళ పార్టీ ఉన్న ఈ స్టాగ్నేషన్లో ఇష్యూస్లో కాంగ్రెస్ పార్టీ అక్కడ దాకా తీసుకొచ్చింది. వాళ్ళ బీఆర్ఎస్ ఒక 3,500 సర్పంచులు గెలిచేదాకా తీసుకొచ్చిందంటే బీఆర్ఎస్ కొంత గొప్ప ఫలితాలనే తీసుకొచ్చింది. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలిచింది వాస్తవమే. కానీ 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్న అవా ప్రకారం ఈ సీట్ల కంటే ఎక్కువ రావాలి. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీకి సర్పంచులు స్థానాల కంటే ఎక్కువ రావాలి. బీఆర్ఎస్కి ఇంకా తగ్గాలి వాస్తవంగా, పవర్ పోయింది కాబట్టి. అయినప్పటికీ సరే హస్తం ఆధిక్యం అవుతుందట. ఇది ఒక వార్త ఇచ్చారు. పసుపు జెండా పరడవిల్లేనా? కేడర్ ఉన్న లీడర్ లేక అవస్థలు పడుతున్న తెలంగాణ టీడీపీ. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉన్నట్ట లేనట్ట అన్న సందేహాలు స్పష్టతనివ్వని పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. పార్టీ ఉనికిని చాటేందుకు అడుగులు వేయని అధినేత. సిబిఎన్ను లోకేష్ అభయం కోసం శ్రేణుల ఎదురుచూపు. బడుగుల పార్టీగా పేరున్న ఉద్యమించడంలో నైరిష్యం. గుండెల్లో పసుపు జెండాతో గుంబనంగా ప్రజాక్షేత్రంలో కేడరు. పార్టీ నిర్మాణంపై స్పష్టత వాళ్ళని వేడుకుంటున్న తమ్ముళ్ళు. పసుపు జెండా పరడవిల్లేనా అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ పెడుతూ వార్త రాసింది ఆంధ్రప్రభ. వాస్తవంగా తెలంగాణలో ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల లాంటి మహబూబ్ నగర్ ఆ ఏరియాలో ఇంకా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఉంది, కింద నాయకుడు లేడు. కానీ క్యాడర్ ఏం చేస్తారంటే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితిని బట్టి సైలెంట్గా ఉన్నారు. వాళ్ళకి అవకాశాలు లేవు, చూద్దాం మనం, ఇక రాజకీయాలు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా లాంటి దగ్గర అయితే చాలా ఏకగ్రీవాలు, అత్యధిక మెజార్టీతో గెలవటాలు. ఈవెన్ కొడంగల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ కొడంగల్లో ఒక సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నికైంది, తెలుగుదేశం పార్టీ సర్పంచ్. పార్టీ క్యాడర్ ఉంది, లీడర్ లేరు. సరే, పార్టీ క్యాడర్ నుంచే లీడర్లు తయారు చేయాల్సిన జాతీయ అధ్యక్షుడు లోకేష్ గారు దీనిపై స్పందించట్లే. తెలంగాణలో ఏంటి అసలు మనం పార్టీ జాతీయ అధ్యక్షుడు అంటున్నారు చంద్రబాబు నాయుడు. జాతీయ అధ్యక్షుడు అయితే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంది, దానికి అధ్యక్షుడు ఎవరు, ఇన్ఛార్జ్ ఎవరు, నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు ఎవరు, ఏ కాన్స్టిట్యున్సీకి ఎవరున్నారు అని కనీసం ఒక చిన్న సమీక్ష పెట్టే పరిస్థితి లేదు. వాళ్ళ బాధలు వాళ్ళకు ఉన్నాయి. అక్కడ వాళ్ళు 164 సీట్లతోని అత్యధిక మెజార్టీతో వచ్చారని పేరే కానీ మొత్తం బీజేపీ చేతిలో కీలు బొమ్మ అయిపోయారు చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ పార్టీ. ఒక 5 ఎమ్మెల్సీలు ఈ మధ్యకాలంలో ఖాళీ అయితే ఆంధ్రప్రదేశ్లో, ఒక 3 రాజ్యసభ సీట్లు ఖాళీ అయితే వాటిని నింపుకోవడానికి ఢిల్లీ పోయి పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి. 5 ఎమ్మెల్సీల కోసం 3 రాజ్యసభ మెంబర్లని భర్తీ చేసుకోవడానికి ఇవి ఖాళీ అయినాయి, మమ్మల్ని ఏది తీసుకుంటారు, మీరు ఏది తీసుకుంటారు అని అడగాల్సిన పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు వచ్చిండు. అత్యధిక మెజార్టీ అయితే వచ్చింది కానీ ఎందుకో మొత్తం వాళ్ళ చేతిలో కీలు బొమ్మాయండు. ఎందుకంటే 1995 నుంచి 2004 వరకు ఇదే బీజేపీతోని చంద్రబాబు నాయుడు గారు పొత్తున్నాడు వాజ్పేయి ప్రభుత్వంలో, వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. ఆ రోజు ఎప్పుడు కూడా ఢిల్లీ పోయి పర్మిషన్ తీసుకొని రాలేదు చంద్రబాబు నాయుడు గారు. ఢిల్లీ నుంచే బీజేపీకి సంబంధించిన దూత వచ్చేది, ప్రమోద్ మహాజన్ అని బీజేపీ జాతీయ నాయకుడు ఉండే, ఆయన పంపేది అద్వానీ, వాజ్పేయి. చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళి చర్చించి సీట్ల వ్యవహారం మీద మాట్లాడి మనకెన్ని వాళ్ళకెళ్ళో మాట్లాడుకొని రండి అని చెప్పి వాళ్ళు వచ్చి ఇక్కడనే భోజనం చేసి ఇక్కడనే టిఫిన్లు చేసి గంటల తరబడి ఆయన ఇంట్లో కూర్చొని చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో మాట్లాడేది. ఆ పరిస్థితి లేదు ఇప్పుడు. ఈయన సీట్లు ఖాళీ అయ్యే తెలుగుదేశానికి సంబంధించి, సీట్లు రావాల్సిన తెలుగుదేశానికి పార్టీకి సంబంధించి అయినా కానీ జాతీయ నాయకత్వం, బీజేపీ జాతీయ నాయకత్వం దగ్గర పోయి అమిత్ షా, మోడీ అపాయింట్మెంట్ల కోసం ఎదురు చూసి వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళకు ఒక 2 ఇచ్చి వీళ్ళు ఒక 3 తీసుకునే పరిస్థితికి వచ్చారు. అది ఎమ్మెల్సీలో అట్టే జరిగింది, రాజ్యసభ మెంబర్లో కూడా అదే జరిగింది. రాజ్యసభ మెంబర్లు 3 ఖాళీ అయితే ఒకటి బీజేపీ, ఎమ్మెల్సీలు 5 ఖాళీ అయితే ఒకటి బీజేపీ. ఈ పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఆయన తెలంగాణ గురించి మాట్లాడి తెలంగాణ గురించి ఎక్సర్సైజ్ చేసే పరిస్థితి లేక ఇక్కడ పాపం తెలుగు తమ్ముళ్ళు అయితే మదన పడతారు. ఎప్పుడు వస్తాడు చంద్రబాబు నాయుడు మా గురించి ఏమైనా ఆలోచిస్తాడా. ఇక్కడ ఖమ్మంలో పెద్ద బహిరంగ సభ పెట్టారు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.
ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఖమ్మంలో బహిరంగ సభ పెడితే కొన్ని లక్షల మంది ఊహించిన స్థాయిలో ప్రజలు వచ్చారు. దాన్ని బట్టి అయినా ఆయన ఏమైనా టర్న్ తీసుకుంటుంటే తెలంగాణలో పార్టీని బలహీనంగా ఉంది, బలహీనంగా లేదు, బలంగా ఉంది కాబట్టి దీన్ని ఏమన్నా స్ట్రెంథెన్ చేయడానికి ఇంకా లీడర్లను పెడదామని ఆలోచిస్తారేమో అనుకున్నాను, కానీ ఏం లేదు. ఇది మొత్తానికైతే పార్టీ పసుపు జెండా పరడవిల్లేనా అని చెప్పి ఒక వార్తనిచ్చింది. పరడవిల్లాలంటే అది లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది. రాష్ట్రంలో మళ్ళీ ఎన్నికలు, ఎంపీటీ జెడ్పీటీసీ ఎన్నికలకు సర్కార్ కసరత్తు. పంచాయతీ ఎన్నికలు ముగియడంతో ఇక మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ప్రభుత్వానికి చెప్పింది. పంచాయతీ ఎన్నికల్లో సానుకూల ఫలితాలు రావడంతో వారంలోగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధం కావాలని ఈసీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈ నెలాఖరులోగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ రాష్ట్రంలో ప్రారంభం కానుంది. ఈ నెల చివరిలో కేబినెట్ సమావేశం కానుంది. కాగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ఫైల్ను కూడా పంచాయతీరాజ్ శాఖ సీఎం రేవంత్ రెడ్డికి పంపింది. పంచాయతీ తరహాలోనే ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేసింది. సీఎం ఆమోదిస్తే ఈ నెల 25 లోపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. వచ్చే ఏడాది జనవరిలో ఎన్నికలు జరుగుతాయి. ఆల్రెడీ సీఎం దగ్గర పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఫైల్ పెట్టిందట. ఆ ఫైల్తో పాటే దాదాపు 5,000 పైచీలకు ఎంపీటీసీలు ఉన్నాయి. జెడ్పీటీసీలు ఒక 500 పైచీలకు ఉన్నాయి. వాటికి సంబంధించి రిజర్వేషన్లతో సహా పెట్టారట ఫైలు. ఇక ఆయన సైన్ చేసిండు, అనుమతి ఇచ్చిండంటే ఇమీడియట్గా ఈ నెల 25కే షెడ్యూల్ వస్తుంది. 1 వీక్ లోపే షెడ్యూల్ వచ్చిందంటే కథ ఎన్నికల నోటిఫికేషను, అదే షెడ్యూల్ వచ్చిందంటే ఎన్నికల కోడ్ వచ్చేస్తుంది. ఇది అందులో సింబల్తో జరిగే ఎన్నికలు. నాకు తెలిసి దాదాపు సంక్రాంతి ఆ మధ్యకాలంలో ఎన్నికలు కూడా నిర్వహించడం అయిపోద్ది, సంక్రాంతి వెళ్ళిన తర్వాత. ఇది మొత్తానికైతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు, మళ్ళీ ఎన్నికల వాతావరణం దాదాపు ఒక 15 డేస్ 20 డేస్ నుంచి ఎన్నికల వాతావరణం తెలంగాణ వ్యాప్తంగా గ్రామ పంచాయతీ సంబంధించి. ఇప్పుడు ఇది వస్తే ఈ కోడ్ తర్వాతనే ఏ పనులైనా ముందుకు పోతాయి వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు కాస్త పాజిటివ్ వేవ్ ఉంది, ఈ పరిస్థితుల్లో పెట్టుకుంటేనే ఎన్నికలు మంచిగా ఉంటుంది అనేది ఒకటి. బీసీలకి 42% రిజర్వేషన్ల కోసం ఉద్యమాలు ఉధృతం కాకముందే పెట్టేస్తే కథం అయిపోయాయి. ఇటు సర్పంచ్ ఎంపీటీ జెడ్పీటీసీ అయితే మేజర్ అయిపోయినాయి అనుకోండి, ఈ ఉద్యమాలు ఎన్ని చేసినా ఇంకా అది ఉట్టు ఉద్యమాలే, గట్టి ఉద్యమాలు కాదు. ఆ ఉద్యమాలు ఉధృతం అయితే వాళ్ళకి ఇవ్వకుండా మేము ఎంపీటీసీ పెడతామంటే ఇంకా ఎక్కువ అయింది. కాబట్టి అది కాకముందే ఈ వేడిలోనే ఎన్నికలు పెట్టే వ్యవహారం. ఎందుకంటే రైతు భరోసా ఇవ్వాలి. ఇప్పుడు డిసెంబర్ రైతు భరోసా ఉంది పెండింగ్. ఈ రైతు భరోసా గురించి రైతులు అడక్కముందే ఎన్నికలు పెట్టేస్తే అయిపోద్దని దాంట్లో ఉన్నట్టుంది ప్రభుత్వం. ఇది ఆంధ్రప్రభ సంబంధించి విజయక్రాంతి. చూద్దాం. ఫీజులు ఎంత సారు ఇంకా విడుదల కానీ ఇంజనీరింగ్ ఫీజుల జీవో మొదటి సెమిస్టర్గా వస్తున్న పాత ఫీజులే. రాష్ట్రంలో ఇంజనీరింగ్తో పాటు ఇతర వృత్తి విద్యా కోర్సుల ఫీజులు ఇంకా ఖరారు కాలేదు. 2025-27 బ్లాక్ పీరియడ్కు కొత్త ఫీజుల జీవోను ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంటుంది. అయితే జీవో ఇంకా విడుదల కాలేదు. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల ఫీజులను నిర్ధారిస్తూ తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ నెల రోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వానికి ఫైల్ను సమర్పించింది. ప్రభుత్వం ఈ ఫీజులకు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఆ తర్వాతే జీవోను విడుదల చేస్తారో. ఆ జీవో విడుదలైతేనే కొత్త ఫీజులు అమల్లోకి వస్తాయి. 2025-26 నూతన విద్యా సంవత్సరం ప్రారంభమై మొదటి సెమిస్టర్ కూడా కావస్తున్నా ప్రభుత్వం ఇంతవరకు ఫీజుల అంశాన్ని కొలిక్కి తీసుకురాలేదు. దీంతో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ఫీజులు కూడా ఖరారు చేయాల్సి ఉండే, వాస్తవంగా ఏ కాలేజీకి ఎంత ఫీజు అనేది ఇది కాదు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు రావాలా. ఎందుకంటే అరోరా రమేష్ గారు లాంటి వాళ్ళు దీనికి ఒక ఉద్యమానికి పిలిపించారు ఫీజు రీయింబర్స్మెంట్ పైన. ముఖ్యమంత్రి కన్నేర చేసిండు. మీ సంగతి మాకు తెలుసు, నువ్వు ఎక్కడెక్కడ డొనేషన్లు, ఎక్కడెక్కడ ఎన్ని ఖాతాలు చేసేది మీరు చేసే ఇర్రెగ్యులారిటీస్ మాకు నోటీసులో ఉన్నాయి. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దాడులు చేపిస్తాం, స్ట్రిక్ట్గా చేస్తామని బెదిరించేటాలక మొత్తం సైలెంట్ అయ్యారు. ఇక దాని ఫలితం అన్నట్టు ఇది. ఆ జీవో దానికి సంబంధించిన ఫైల్ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. వాళ్ళు వచ్చి సారీ చెప్పటమా లేకపోతే ఇంకోటి ఉంటే తప్ప అది ముందుకు పోదు. ఆందోళనలో ఉన్నట కాలేజీ యాజమాన్యాలు. మరి పిల్లల్ని ఏమైనా ఇబ్బంది పెడతారని చూడాలి. సర్పంచ్ అభ్యర్థుల ఖర్చు 11,000 కోట్లకు పైన అయిందట. సర్పంచ్లో ఉన్నది 12,729 సర్పంచ్ పోస్టులు ఉంటే వాటి ఖర్చు 11,000 కోట్లు అయింది. వందలు కాదు, 11,000 కోట్లు. అభ్యర్థుల ఖర్చు 11,000 కోట్లకు పైనే ఉందట. ఒక అంచనా వేశారు వీళ్ళు. అంటే ఎన్నికలు దేనికోసం జరుగుతున్నాయి, ఎన్నికలు నిజంగానే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రజల కోసం, ప్రజాసేవ కోసం వస్తారా, లేదా ఈ డబ్బులు పెట్టుబడి పెట్టి ఆ పెట్టుబడికి డబ్బులు సంపాదించుకోవడానికి వస్తారా అనేది దీన్ని బట్టి అర్థమైంది. అంటే గ్రామంలో ఉన్న ప్రజలు, ఓటర్స్ మైండ్ సెట్ ఎట్లా ఉందంటే, కాంటెస్ట్ చేసే అభ్యర్థుల్ని వీళ్ళే పోల్చుకుంటారు, జడ్జిమెంట్లు ఇస్తారు. ఒక 2 ముగ్గురు చర్చలో ఉందనుకోండి, ఆయన ఏమొస్తాడు, ఆయనకు డబ్బులు లేవు,
ఈయనైతే పైసలు బాగున్నాయి, ఈయన గెలుస్తారు. పైసలు బాగున్నాయి గెలుస్తారు కథం. మన ఓటు కదా, ఓటు మనం వేసేది, ఎవరు గెలిచేది మనం చెప్పాలనరు. పైసలు చెప్తాయి. ఏ అభ్యర్థి గెలుస్తారో చెప్పాల్సింది పైసలు అని చెప్పి ఓటేయాల్సిన ఓటర్లే డిస్కస్ చేసుకున్నాక ఇక ఎక్కడది ప్రజాస్వామ్యం? ధనస్వామ్యం అయితే. అది ఒక సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలే కాదు, అన్ని ఎన్నికల్లో అది. ఎమ్మెల్యేలు ఎంపీ ఎన్నికల్లో కూడా ఇక పేపర్లో చూస్తారు, పలానా కాన్స్టిట్యున్సీకి పలానా పోటీ చేస్తాడట, ఆయన పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అట, చాలా డబ్బులు ఉన్నాయట, ఓటుకి ఇంత ఇస్తారట, 2000 అట, 3000 అట, ఆయన గెలిచినట్టే అని వీళ్ళే జడ్జిమెంట్లు ఇస్తారు. ఓటర్ అనే జడ్జిమెంట్లు డబ్బులను చూసి ఇవ్వద్దు, ఓటును చూసి ఇవ్వాలి. ఓటును చూసి, అభ్యర్థిని చూసి, అభ్యర్థి చేసే సర్వీస్ని చూసి ఇవ్వాలి. ఎప్పుడైతే అభ్యర్థి సర్వీసు కాకుండా అభ్యర్థి డబ్బుల బరువును చూస్తున్నారో ఓటర్సు, అక్కడే ప్రజాస్వామ్యం కుంటుపడుతుంది. దీన్ని బట్టి 11,000 కోట్లు అంటే మామూలు విషయమా? 11,000 కోట్లు అసలు వాస్తవంగా మన దేశంలో ఉన్న ఎన్నికల నిబంధనల ప్రకారం, ఎన్నికల నియమాల ప్రకారం ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికలకు కూడా కావద్దు అంత ఖర్చు. ఇది నిబంధనల ప్రకారం, నిబంధనలు అతిక్రమించి అందరు చేస్తారు. కానీ ఎంపీ ఎన్నికలకు, ఎమ్మెల్యే ఎన్నికలకు కూడా ఒక ఎమ్మెల్యేకి 25 లక్షల ఎంత ఉంటుంది, ఒక ఎంపీకి ఇంత అని ఉంటుంది. అన్నీ ₹1,00,00,000లోపే, కోట్లలో ఉండదు. అది ₹1,00,00,000లోపే ఎమ్మెల్యేకైనా ఎంపీకైనా ఖర్చు పెట్టాల్సింది ఆన్ రికార్డు. కానీ ఆఫ్ ద రికార్డు వాళ్ళ వెహికల్స్కి అవుతాయి కోట్లు, వాళ్ళు తిప్పే వెహికల్స్కే ₹1,00,00,000 అవుతాయి. అంటే ప్రజాస్వామ్యంలో ఈ నిబంధనలు ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. టెంట్లు వేస్తారు, పోలీసులు తనిఖీలు చేస్తారు, డబ్బులు ఎవరు అటు ఇటు పట్టుకోకుండా 50,000కు మించి లిక్విడ్ క్యాషు ఎన్నికల నియమాలు ఉన్నప్పుడు తీసుకుపోకూడదంటారు. అన్నీ జరుగుతాయి. కానీ 11,000 కోట్ల రూపాయలు పారబోసారు తీసిపోయి గ్రామాలలో. ఇది 11,000 కోట్ల రూపాయల పైన ఖర్చు అయిందట పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులకి. అంటే అన్ని పార్టీలు ఉన్నాయి దాంట్లో, ఇంక ఈయన ఆయన అని ఏం లేదు. అనర్హత పిటిషన్ డిస్మిస్ అయింది. వాస్తవంగా వాళ్ళ పదవులు డిస్మిస్ అయింది అనుకున్నారు ప్రజల పాపం, కానీ అనర్హత పిటిషనే డిస్మిస్ అయింది. ఇన్ని రోజులు దీనికోసం టైం వేస్ట్ ముచ్చట. పేపర్ వాళ్ళకి, టీవీ వాళ్ళకి, వీళ్ళు పోను, వాళ్ళు పోను, అడ్వకేట్స్ రాను, అక్కడ ఆర్గ్యుమెంట్స్ ఇయ్య, అంటే ఏమి ఉండదని తెలుసు. ఇది ఫ్రీ ఫిక్స్డ్ జడ్జిమెంటే, దీంట్లో తేడా ఏముంటుంది? ఇక దీనికోసం హడావుడి, హంగామా, ఓ పేపర్లో హెడ్లైన్స్, బ్యానర్ ఐటమ్స్, దానికోసం డిబేట్లు, ఏమవుతుంది? ఏం కాదు, ఆడ సున్నా, ఏముండదు. సింపుల్గా అది ఆధారాలు లేవు అన్నాడు, అయిపోయా. ఇక అదే ఫైనల్, ఇంకెవరు దాంట్లోకి ఇన్వాల్వ్ కావటానికి లేదు. ఆధారాలు లేవు అని ఎత్తేసిండు, కథం ఆధారాలు లేవు కాబట్టి ఇక ఎవడైనా పార్టీ మారచ్చు ఇప్పుడు. ఇక దీని తర్వాత డోర్లు తెరుచుకుంటాయి. ఇక ఏమైనా బీఆర్ఎస్ పార్టీలో అటు ఇటు ఉన్న వాళ్ళు ఉంటే ఇక జాయిన్ అవుతారు. వచ్చి జాయిన్ అయితే 26 మంది జాయిన్ అయ్యారు అనుకో, అయిపోయాడు 2/3. ఇంక అంటానికి కూడా లేదు. రైట్, ఇది సర్పంచులకు సంబంధించి. తల్లిపై కూతురు గెలుపట, మామపై అల్లుడు గెలుపు, అన్నపై తమ్ముడు, కోడలపై అత్త, తండ్రి చేతిలో ఓడిపోయిన కుమార్తె, ఇటు రకరకాల ఒక్కొక్క విలేజ్లో ఒక్కొక్క రకంగా. దేశం దాటి వచ్చారట కొంతమంది ఓట్లు వేయడానికి. వికారాబాద్ జిల్లా కులకచర్ల మండలం బండవేలకచర్ల గ్రామానికి చెందిన సిద్ధోటం నవీన్ కుమార్ ఐర్లాండ్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం పనిచేస్తున్నాడు. ఓటేసేందుకు స్వగ్రామానికి వచ్చాడు. మరి మనం హైదరాబాద్ నుంచి పోతేనే ఎక్కువ అనుకున్నాం, ఐర్లాండ్ నుంచి వచ్చిండట, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మల్లంపల్లి గ్రామానికి చెందిన ఇటిక్యాల ప్రభాకరు రాజు మస్కట్ నుంచి, రామారం గ్రామానికి చెందిన ఎడబైన శివకుమార్ రెడ్డి ఆస్ట్రేలియా నుంచి వచ్చి ఓటేశారట. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం మనుబొత్తుల గడ్డ గ్రామానికి చెందిన రాగం సంతోష్ యాదవ్ చదువు కోసం యూరప్ ఖండంలోని లాత్వియా దేశానికి వెళ్ళాడు. ఓటేసేందుకు 2 రోజుల క్రితం సొంతూరుకు వచ్చిండు. పెద్దమ్మ కోసం ఓటేయడానికి వచ్చిందట ఏమో ఆదిత్యారెడ్డి. మెదక్ జిల్లా కౌడుపల్లి పంచాయతీ పరిధిలో 7వ వార్డుకు మాజీ సర్పంచ్ వెంకటేశ్వరరెడ్డి భార్య చిలుమల ఇందిరా పోటీ చేసింది. ఆస్ట్రేలియాలో అమెజాన్లో ఉద్యోగం చేస్తుందట ఏమో ఆదిత్య సంజనారెడ్డి. వచ్చి ఇట్లా ఓట్లు వేశారు. ఈయన తొలిసారి పంచాయతీకి ఓటు వేసినాడు. మరి ఈయన ఏజ్ చూస్తే చాలా ఉంది. తొలిసారి పంచాయతీ ఓట్లు వేసిన బరంపూర్ గ్రామస్తులు ఓటు వేశానని, ఊరే మొత్తమే ఓటు వేశానని వేలుకు సిరా చూపిస్తూ ఈ వృద్ధుడు పేరు గంగారాం, ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం బరంపూర్ గ్రామానికి చెందిన ఇతరం వ్యవసాయదారుడు. పుట్టి పెరిగిన ఊర్లో ఇప్పటివరకు సర్పంచ్ ఎన్నికలు ఓటు వేయలేకపోయినానే ఓ చింత ఆ 72 ఏళ్ల
ఇతనిలో కనిపించేది. ఎంపీ, ఎమ్మెల్యే, జడ్పీటీసీ, ఎంపీటీసీ, చివరకు ప్రాథమిక సహకార సంఘాల ఎన్నికలు కూడా ఓట్లేశాడు. ఇక ఈ జీవితంలో సర్పంచ్ ఎన్నికల్లో ఓటు వేస్తానో లేదో అనుకునేవాడిని. 69 ఏళ్ల తర్వాత ఈసారి ఎన్నికల్లో ఆ లోటు కూడా తీరింది. సర్పంచ్ కోసం మొదటిసారి పోటీ నెలకొంది. ఇప్పటివరకు పోటీ లేదట అక్కడ. ఫస్ట్ టైం సర్పంచ్ ఎన్నికలు స్టార్ట్ అయినాక ఫస్ట్ టైం అట. ఆదిలాబాద్ జిల్లాలో తలమడుగు మండలం బరంపూర్ గ్రామం. ఇన్ని రోజులు యునానిమస్ అయినాయట. మామూలు ఊరు కాదు అది. ఇన్ని రోజులు యునానిమస్ కావటం అంటే. ఇది సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఒక వార్త. రైట్, ఈనాడు చూద్దాం. ప్రజాస్వామ్యాన్ని కూని చేసిందట కాంగ్రెస్. మీరు చేసింది అదే కదా 10 ఏళ్ళు. మీ చిట్టా దీని 39 మంది ఎమ్మెల్యేలు మీరు మార్చుకుంది. తెలుగుదేశం అయితే, బీఎస్పీ అయితే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే మొత్తం 39 మందిని పార్టీ ఫిరాయింపులు చేశారు. చేసి మీరు అప్పుడు శుద్ధపూస మాటలు చెప్తారు. వాళ్ళు బంగారు తెలంగాణ కోసం వచ్చారు, వాళ్ళు మా పాలన నచ్చి వచ్చారు అని చెప్తారు. ఇవాళ ప్రజాస్వామ్యం గురించి ఈరోజు మాట్లాడితే ఎవడింటాడు మీ మాట? ఇది ఒక వార్త. ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.